ఆ బానిస కావడానికి మన ఆలోచనలు, మన భావాలు కారణం. ఆ భావాల మధ్యలో లంకె కారణం. కాబట్టి ఆ భావాలను ఓసారి పరిశీలించమంటున్నాడు వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తితో. రామచంద్ర, చిన్నవాడివేనా చెబుతున్నానయ్యా, మనస్సు కదా మూలం, చిత్తం కారణమర్థానాం తచ్చికిత్స్యం ప్రయత్నత అని నిన్న చెప్పుకున్నాం కదా. ఆ చిత్తంలో ఆలోచనలు వస్తున్నాయి కదా, ఎప్పుడైనా నీకు వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాసావా? ఆ పని చేయండి, పిచ్చెక్కిపోతుంది మనకే. ఒక 5 నిమిషాలు మన మనస్సును అలా వదిలేసి అక్కడే ఒక కాగితం పెట్టుకుని వచ్చిన ఆలోచనలు వచ్చినట్టుగా రాసేయండి, తలుపేసేయండి. భర్తని భార్యని కూడా చూడలేకండి, కొంచెం చంపేస్తారు నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయా అని. వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాయి ఖచ్చితంగా, అవి అనుమానం లేదు. అందుకే తలిపేసేయండి. మనం ఏమిటో మనకు తెలియాలి కదా. ఈ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. ఈ అభ్యాసం చెయ్యాలండి. వాస్తవంగా చేస్తే తెలుస్తుంది. మీరు పెద్ద కాగితం తీసుకోండి, 2 టావులు 3 టావులు తీసుకోండి, ఉంటాయి చెత్త ఆలోచనలు. ఒక మనిషి రోజుకి 60,000 ఆలోచనలు చేస్తాడు, సర్వే ప్రకారం తేలిన మాట. ప్రతి మనిషి రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తాడు. ఒక 5 నిమిషాల మనస్సును వదిలేసి అందులో వచ్చిన పెంట ఆలోచన, పంట ఆలోచన 2 కాగితం మీద రాసేస్తే 5 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఎందుకు ఇందులో ఆలోచన ఒక్కటి కూడా ఇప్పుడు అవసరమైంది లేదని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అవసరం లేని ఆలోచనలే మనకి ఎక్కువ వస్తాయి. అవసరం ఉన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అది జరుగుతూనే ఉంటుంది. సూర్యోదయం నువ్వు ఆలోచిస్తే జరిగిందా? సూర్యాస్తమయం నువ్వు ఆలోచిస్తే జరిగిందా? ఏది జరిగిందండి? ఇక్కడ ప్రపంచంలో జరిగేవి జరుగుతూ ఉంటాయి, నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు ఇక్కడ. ఆ సమయం వచ్చాక ఆలోచించు. లేదు, ముందు నుంచి పెద్ద ప్రాణేస్తాడు, ఏముండదు. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే అయస్యలాక సదృశాక పరస్పరమసంగిణక శృష్యంతే కేవలం భావాక మనఃకల్పనయా స్వయం అయస్యలాకాశదృశాక పరస్పరం అసంగిణక శృష్యంతే కేవలం భావాక శృష్యంతే కేవలం భావాక మనఃకల్పనయా స్వయం. నీ మనస్సు విచిత్రమైన మాయ చేస్తోందయ్యా రామచంద్ర అన్నాడు. ఏమిటంటే మన మనస్సులో భావాలు ఇనప పట్టాల్లాంటివి. అయస్యలాకా సదృశాహ. రైలు పట్టాలైతే బాగా అర్థమవుతుంది. వశిష్ఠుడు చెప్పింది రైలు పట్టాలు కాదు, అప్పటికి రైలు లేదుగా. ఆయన ఇనప కమ్మీల గురించి చెప్పాడు. ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఇనుము తెచ్చి పెడతారు కదండి, ఇనప చువ్వలన్నీ తెచ్చి పెడతారు, కుప్పల కుప్పల కింద పెడతారు, ఇక్కడ కట్టల కట్టల్లా పెడతారు. చువ్వగా ఉన్నప్పుడు చువ్వే, దాన్ని చువ్వే అన్నారు. మీరు చువ్వే అన్నారు. ఆ చువ్వల్ని 4 కలిపి దానికో తీగ చుట్టి దాన్ని నిలబెట్టేసరికి గోడ అయింది, పిల్లర్ అయింది, స్లాబ్ అయింది, రకరకాలయింది. విడిగా ఉన్నప్పుడు అది చువ్వ, కలిసేసరికి పైకప్పు లేదా గోడ లేదా పునాది లేదా స్తంభం, ఇన్ని ఆకారాలు ధరించింది. మన మనస్సులో ఆలోచనలు కూడా అంతే. విడిగా ఉంటే దానికి ఏ ప్రాధాన్యం లేదు. నువ్వు దీన్ని కలిపి దాన్ని కలిపి మొత్తం బిసి బెళ్ళ బాత్ అని కర్ణాటకలో చేస్తారు బాగా, పులుసు అన్నం. మిగిలిన మొక్కలన్నీ అందులోనే వేసేస్తారు మొత్తం. అలా చేసేసే జీవితాన్ని. సాంబార్లో మొక్కలు ఏం వేస్తారో నిన్న మిగిలిపోయిన కూరగాయలన్నీ వేస్తారు హోటల్లో అయితే. ఏ కూరగాయలు మిగిలిపోతే అవన్నీ. ఊతప్పం అని ఒకటి ఉంటుంది. ఊతప్పం తింటే లెక్క ఏంటో తెలుసా? దోశపిండి, ఇడ్లీ పిండి, ఆ పిండి ఈ పిండి మిగిలినవన్నీ కలిపి ఒకటే వేస్తాడు, అది ఊతప్పం. మొత్తం లోపలికి వెడితే కడుపులో మోతప్పం అయిపోతుంది అది. అన్నీ కలిపి వాడు నష్టం ఎలా భరిస్తాడండి? ఇది 1/2 కేజీ అదో 1/2 కేజీ మిగిలిన ఏం చేయమంటావా? పారపోయమంటావా? పోయిడు, లేదా వాడు వ్యాపారం. నీ సొమ్ము, నీ ఆరోగ్యం పోతే వాడికే. అన్ని రకాల పిండి కలిపేసి మనకి తెలియకుండా ఉల్లిపాయలు వేసేస్తాడు బాగా. అక్కడ ఉల్లిపాయ వేస్తే మనకి ఉపనిషత్తులన్నీ అందులో ఉన్నట్టే. మనకి ఉల్లిపాయలే ఎక్కువ ఉపనిషత్తుల కంటే. ఉల్లిపాయ వేస్తే ఇంకే ప్రతి దాంట్లో ఉల్లిపాయ. విచిత్రం, పప్పులో కూడా ఉల్లిపాయ వేసేస్తున్నారు. నమశివాయ, అది మొత్తం పప్పు, అందులో ఉల్లిపాయలు వేస్తావేటమ్మా కర్మ కాకపోతే. ప్రతి దాంట్లో ఉల్లిపాయ వెయ్యాలా? ఇదివరకు ఏదో భాగవతంలో చెబుతారు, ఇందుగలడందు లేడిన సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచన అందందేగలడు దానవాగ్రణ వింటే అని శ్రీ మహావిష్ణువు అన్నింటిలోనూ ఉంటాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే ఉల్లిపాయ. అది లేని కూర లేదు, అది లేని పచ్చళ్ళు లేదు. చివరికి ఊరగాయలో కూడా ఉల్లిపాయలే. ఆవకాయలో ఉల్లిపాయ ఎక్కడైనా ఉందా? ఆవకాయలో ఉల్లిపాయ ఏంటండి? ఆవకాయ అది మామిడికాయతో పెడతాడు, దాంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఏమంటారు దీన్ని? ఎందుకు? అది ఈ వెల్లుల్లిపాయ వాసన ఎక్కువైంది, ఆవకాయ వాసన తక్కువైంది. ఇది సాయంత్రం వరకు వదలదు ఈ వాసన, మళ్ళీ మొహం కడుక్కునే వరకు. ఈ కలగలుపు వంటలన్నీ ఉన్నాయో బాగా అలవాటైపోయింది మనకి.
అలాగ మన మనస్సులో భావాల్లో కూడా మనం కలిపేస్తున్నాం. ఇక్కడ ఏ ఆలోచనకు ఆలోచన విడదీస్తే ప్రతిదీ పనికి మాలిందే. ఇదెందుకు. రైల్వే స్టేషన్లో ఉన్నావు, విజయవాడ స్టేషన్లో ఉన్నావు, రైలు ఆలస్యమైంది, అక్కడతో ఆగచ్చు కదా. ఇండియాలో రైళ్ళన్నీ అన్నీ అంతే కదమ్మా, మీ ఒక్క రైలు ఆలస్యం. అన్నీ ఎక్కడ అవ్వలేదండి. సక్రమంగా వచ్చి వెళ్ళే రైళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఒక్క ప్రమాదం రైల్లో జరుగుతుంది. ఈ మధ్యనన్నీ ప్రమాదాలు, ఏం జరగట్లా, 2-3 జరిగాయి. దానికి కారణాలు ఉన్నాయి, పరిష్కరిస్తారు. పరిష్కరించేవాడికి పరిష్కరించే అవకాశం ఇవ్వాలి. వెంటనే విమర్శలు మొదలు పెట్టకూడదు, ఒక అవకాశం ఇవ్వాలి. బాగుపడేవాడిని బాగుపడనివ్వాలి, బాగు చేసేవాడిని చెయ్యనివ్వాలి. మనం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఎవడో పని చేయలేడు ఇక్కడ. పోను నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రిగా నువ్వు చేయి, చూస్తాను నేను ఏం చేస్తావు ఇక్కడ. అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు ఇంట్లో మనుషులేనానమ్మా, ఒక దుర్వ్యసనాలు ఉన్నవాడు ఉన్నప్పుడు బాగుపడడానికి ముందు అవకాశం ఇవ్వండి. చెప్పి చూడండి, మార్చి చూడండి, ఎవరి చేతనా చెప్పించండి. డబ్బులు కట్ చేసేయండి. ముందు తోక కత్తిరించినట్టుగా ఆర్థికంగా కట్ చేస్తే చాలామంది బాగుపడతారు. వాడు దుర్వ్యసనాల పాలయ్యాడని తెలుసు, తల్లిదండ్రులు క్రెడిట్ కార్డు ఇచ్చి 2 లక్షలు క్రెడిట్ పెట్టి ఇస్తున్నారు. వాడికి ఇంకాస్త పాడైపోడా, ముందు అది కత్తిరింపు అయిపోవాలి అక్కడ. వాడు వినడు, నేను చచ్చిపోతానంటాడు, పోతపో అనాలంతే. నేను ఇవ్వను, పోతపో. ఖచ్చితంగా దారికి వచ్చేస్తాడు. మా నాన్నకి నేను చచ్చిపోయినా లెక్కలేదు అని వచ్చేస్తాడు దారికి. అమ్మమ్మో వాడు పోతానంటున్నాడు అని మనం శుభ్రంగా డబ్బులు పెట్టిస్తే వాడు పోవడం కాదమ్మా, మన కూడా పోగొడతాడు ఇక్కడ. మొత్తం అంతా నీ మానసిక దృఢత్వంలో ఉంది మిత్రమా, దేంట్లోనూ లేదు. ఇక్కడ ఎవ్వరూ మనని ఏడిపించలేరు, ఎవ్వరూ మనని ప్రలోభపెట్టలేరు, ఎవ్వరూ మనని ఏమీ చేయలేరు. మన మనస్సు కనుక దృఢంగా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. మీ మానసిక స్థైర్యం మీదే అంతా ఆధారపడి. ఆ మనస్సు స్థిరంగా ఉంచుకోవడం మీ చేతుల్లో ఉంది, పైనుంచి ఏం రాదు ఇక్కడ. దానికి ఆ మనస్సు స్థిరత్వం ఉంటే చాలు. ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ పట్టాలు, ఇనప కమ్మీలు ఉదాహరణ చెప్పాడు. అయశ్శలాక సదృశాక. నేను కొంచెం దాన్ని మార్చి రైలు పట్టాల కింద చెబుతా, బాగా అర్థమవుతుంది. పరస్పరం అసంగిణగా రైలు పట్టాలు ఉన్నాయి. అవి అయశ్శలాక. అయస్సు అంటే ఇనుము, శలాక అంటే కడ్డీ. అందుకే అయస్కాంతం అంటారు, ఇనుమును ఆకర్షించేది. ఇనప పట్టాలు లాంటివయ్యా మనస్సులో ఆలోచనలు. సృష్యంతే కేవలం భావాక. ఆ భావాలనేవి ఇనప పట్టాలు లాంటి పరస్పరం అసంగిణ. రైలు పట్టాలు ఓదాంతో ఒకటి కలవవు కదా, కానీ రైలు పట్టాలు ఓదాంతో ఒకటి కలవకపోవడం వల్లే రైల్లో మనం గమ్యానికి చేరగలుగుతున్నాం. అది రెండూ కలిపి ఒకే పట్ట అయిపోతే ఎలా చేరతామండి? అంచేత కలవకపోవడంలో కూడా ఓ గొప్పతనం ఉంది. అందుకే మన వివాహాచారాల్లో పెళ్ళయిన వెంటనే ఆషాఢ మాసం ఇద్దరిని విడదీసేస్తారు. కలవకపోవడం కూడా అప్పుడప్పుడు అవసరమే. దానికి పెద్ద సెంటిమెంట్లు జోడించద్దు. ఆషాఢ మాసం అత్తగారు ఏమి లేదు, ఆ కలిసింది అంతే. మన బుద్ధి పాడైపోయింది ఇక్కడ. ఆషాఢ మాసానికి అత్తగారికి ఏం సంబంధం లేదు. ఆషాఢ మాసంలో కలిస్తే ప్రమాదం ఏంటంటే మీరు లెక్కేసుకోండి. వైశాఖ మాసంలో పురుడు వస్తుంది, చచ్చిపోతారు మే నెలలో పురుడు పోయలేక, అందుకని పెట్టారు. లెక్కేసుకోండి నెలలన్నీ. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఎక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ వైశాఖ మాసంలో పురుడు వస్తున్నాం. వైశాఖం అంటే ఇప్పుడు వేరు, ఏసీ ఆసుపత్రులు, ఏసీ రూమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. పూర్వం ఇవన్నీ లేవు కదా. పల్లెటూళ్ళలో పురుడు పోయాలి, ఎక్కడి నుంచో అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి. వీళ్ళకి ఇక్కడ పెంకుటిల్లు తప్పితే ఏం లేదు, హోరెత్తిపోతుంది ఎండ. అక్కడ వైశాఖంలో పురుడు పోయమంటే పిల్లకి కాదమ్మా, తల్లికి కూడా వచ్చేస్తుంది పురుడు ఇక్కడ. అందుకని ఆషాఢంలో కలవద్దన్నారు విషయం అది. పైగా ఇది భౌతికం, ఇది భౌతిక ఆచారం. ఎప్పుడు హిందూ ఆచారాల్లో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. ఖచ్చితంగా పాటించాలి మనం. ఇది తెలుసుకుని పాటించాలి, మానక్కర్లేదు. మానసికం ఏమిటో తెలుసా? సాధారణంగా ముహూర్తాలన్నీ మీకు ఎప్పుడు ఉంటాయి? ఇక ముందు వెళ్ళిపోయి శ్రావణ మాసం, ఆషాఢ, సరిగ్గా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం కదా. వైశాఖం బ్రహ్మాండమైన మాసం ముహూర్తాలకి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ. వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. ముహూర్తాలు ఎక్కువ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళన్నీ అప్పుడే జరుగుతాయి ఖచ్చితంగా. మే నెలలోనే పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి. వేసవకాలం ఎండ చచ్చిపోతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు అప్పుడే ఉంటాయి. ఏసీ కళ్యాణ మండపాలకి ఎక్కడ ఖాళీ ఉండదు నిజానికి. అంత పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత 2 నెలల తర్వాత దంపతుల మధ్య వియోగం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆ వియోగం వల్ల వాళ్ళ మనస్సులో ప్రేమ అనే పాలు కాగి 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 గడ్డగట్టి పెరుగై అందులోంచి బిడ్డ అనే నవనీతం పుట్టుకొస్తుందమ్మా. తర్వాత వాళ్ళ మనస్సు గట్టి పడాలంటే వియోగం కూడా ఉండాలి. ఆ వియోగానికి దారి ఏమిటి? వీళ్ళ పుట్టింట్లో వీళ్ళు, వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు ఉండడమే దారి. ఇద్దరూ కలిసి బొంబాయిలో ఉంటామంటే నమశివాయ, మొత్తం తొంగలో దొక్కాం వ్యవహారాన్ని. అసలు ఎందుకు పుట్టిందో వదిలేసాం ఇక్కడ.
ఇద్దరు కలవద్దనే ఉద్దేశం, కలవకూడదు. అవసరమైతే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి. పూర్వం అది కూడా లేదు, ఉత్తరాలు రాసుకునేవారు. ఈ ఉత్తరం వారికి అందేసరికి 15 రోజులు అయ్యేది. వారు మళ్ళీ ఉత్తరం రాసేసరికి 15 రోజులు అయ్యేది. ఈ లోపు ఇంటికి వచ్చేసేవారు. ఒక ఆవిడ భర్తకు ఉత్తరం రాసిద్దరు. ఈ ఉత్తరం అంతా 3 పేజీలు రాసి, ఈ ఉత్తరం అందకపోతే వెంటనే ఉత్తరం రాయండి, మళ్ళీ ఇంకోటి రాస్తా అందిట. నమశివాయ. అర్థమయ్యే ఉంటుంది పాపం. ఉత్తరం రాసి, ఈ ఉత్తరం అందకపోతే నాకు లేఖ రాయండి, నేను మీకు మళ్ళీ ఇంకోటి రాస్తా అందరు. ఇది అందాక కదా వాడికి తెలిసేది ఆ విషయం. ఇది అందకపోతే నాకు లేఖ రాయండి. లేఖ అందాలి కదా, అందాక ఇంకా అందలేదని రాసేందుకు ఏముంటుంది? అమాయకత్వం అంటే అదే. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, మాట్లాడుకోవచ్చు. అంతేగాని భౌతికంగా కలిసే అవకాశం ఇవ్వకూడదు. మీరు కలవద్దు అంటే వాళ్ళు మానరు. కొత్త వేడి ఎవడాగుతాడు ఇక్కడ? అందుకని మర్యాదగా అత్తగారికి గండం, మావగారికి గండం ఏవో పెట్టారు. అవన్నీ ఎవరికి ఏ గండం లేవు ఇక్కడ. పైగా గడప దాటకూడదు. అందుకని ఒక అల్లుడు చాలా తెలివైన వాడు, శోభనం గదిలోనే కూర్చున్నట్టు నేను గడప దాటని చెప్పాడు. గొడవలే, నేను గదిలోంచి బయట, మీరు గడప దాటొద్దన్నారు కదా, గడప దాటను, ఇంట్లోనే ఉంటాను, మొత్తం అన్నీ లోపలికి సప్లై, డోర్ డెలివరీ అన్నట్టు. వాడు తెలివైన వాడు. గడప దాటొద్దన్నారు కదా, గడప అంటే గడపను కాదు అర్థం. అక్కడ సెంటిమెంట్లు పెట్టుకోకూడదు. ఇక్కడ గడప దాటదంటే అర్థం ఏమిటి? అత్తారింటిలో ఉండొద్దు అని అర్థం. దాని సారాంశం అది. ఎందుకని గడప ఒక్కటి దాటకుండా బాత్రూమ్ నుంచి తిరిగి వస్తావా? అందుకే వాడు నేను లోపలే ఉంటాను, గడప దాటడం మొత్తం అన్ని సప్లై చేయండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా పో అని చెప్పాడు. అది ఎలా కుదురుతుందండి? ఆ వియోగం అవసరం. ఇందులోనే ఆధ్యాత్మికం ఏమిటంటే, వియోగానికి అలవాటు పడితే తర్వాత జీవితం అంతా బాగుంటుంది, చక్కని బిడ్డలు పుడతారు, భగవంతుడి నుంచి జీవుడు కూడా విడిపోయాడు అనే విషయం మనిషికి అర్థమవుతుంది వియోగం వల్ల. నా భర్త నుంచి నేను నెల్లాళ్ళు దూరంగా ఉంటే, నా భార్య నుంచి నేను నెల్లాళ్ళు దూరంగా ఉంటేనే ఎంత బాధగా ఉంటే, ఈ సృష్టికి మూలమైన భగవంతుడి నుంచి నేను విడిపోయానే, అది ఎంత క్షోభ అని మనిషి అర్థం చేసుకుని ఎప్పుడైనా జీవుడు దేవుళ్ళలో కలిసే ప్రయత్నం చేస్తాడు. ఆషాఢ మాసం వియోగం వెనకాల అద్వైత స్పృహ కూడా ఉంది. హిందూ ఆచారాలన్నీ పరమ పవిత్రం, ఏది మానద్దు, అన్నీ చేయండి, అన్నీ తెలుసుకుని చేయండి, అంతే తేడా. ఇప్పుడు విడిపోవడం కూడా ఉపయోగమే కదా, పట్టాలు ఇలా ఉన్నాయి కదా, కానీ ఎక్కడ తేడా? రైలు పట్టాలని మీరు గమనించండి. మనం తెలుసుకోవలసిన జ్ఞానం చాలా ఉంది. పట్టాల మీద బండి ఎంత వేగంగా పెడుతోందండి? గంటకు 60 మైళ్ళు, 70 మైళ్ళు, 100 మైళ్ళు, 200 మైళ్ళు, 300 మైళ్ళు. చైనాలో అయితే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, 300 మైళ్ళు వేగంతో పెడతాయి. 300 మైళ్ళు అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ రైల్వే వెళ్ళాలంటే 1.5 hours వెళ్ళిపోతారు. 1.5 hours బుల్లెట్ ట్రైన్స్. కానీ అంత విపరీతమైన వేగంతో వెడుతున్న రైలుకి పట్టాల ఆధారం. అంటే చంచలమైన ఈ ప్రపంచానికి నిశ్చలమైన పరమాత్మే ఆధారం. ఖచ్చితంగా రైలు పట్టాలు చూసినా వేదాంతం అర్థమవుతుంది. రైలు పట్టాలు కదలవు, రైలు కదులుతోంది. కదులుతున్న రైలుకి ఆధారం ఏది? కదలని పట్టా కూడా కదలడం మొదలెట్టింది అనుకో, రైలుకి ప్రమాదం అవుతుంది. కొంచెం తప్పితేనే ప్రమాదం అయ్యే, పట్టా కదిలితే చెప్పేదే ఉంది. నిశ్చలమైన పట్టా కదలకుండా ఉంది కాబట్టి చంచలమైన రైలు కదలగలుగుతోంది. నిశ్చలమైన ఆత్మ ప్రతి శరీరంలో ప్రకాశిస్తోంది కాబట్టి చంచలమైన మనస్సు కదులుతోంది. ఖచ్చితంగా నువ్వు ఆ మనస్సును పట్టుకుంటే చాలు. రైలు ఆగుతుంది. రైల్లో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు, పట్టా మీదకి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎవరో ఉండరు. పట్టాలు ఎక్కడ ఆగవు, ప్రయాణం చేయవు. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, ప్రయాణం చేయదు. రైలు ప్రయాణంలాగే మనస్సు ప్రయాణిస్తుంది. దీన్ని గ్రహిస్తే చాలు. ఇంకో మాట కూడా ఉంది, నిశ్చలతత్వాన్ని చూస్తే తప్ప చంచలతత్వం అర్థం కాదు. ఈ సృష్టి అర్థం కావాలంటే భగవతత్వాన్ని తెలుసుకోవలసిందే. దీంట్లో ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా అయోమయం అవుతుంది తప్పితే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? రైలు ఎక్కుదామని మీరు విజయవాడ వెళ్ళారు, అర్ధరాత్రి 12 గంటలకి గోదావరి, గౌతమి 2 ఒకేసారి వస్తాయి సుమారుగా విజయవాడకి. ఇప్పుడు ఏదో కొంచెం మార్చారు, కానీ పూర్వం అయితే అంతే, ఏదెక్కాలో తెలిసేది కాదు. అంతేకాదు, కాకినాడ నుంచి వెళ్ళే గౌతమి, కాకినాడకి వచ్చే గౌతమి, రెండింటికి 5 నిమిషాలు తేడా. ఏదెక్కాలో తెలియక పొరపాటున ఎక్కేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు గమనించండి, నేను చెప్పే ఉదాహరణ బాగా అర్థమవుతుంది. మీ రైలు ఎక్కుదామని మీరు 11:30కి ఎక్కి కూర్చున్నారు, 11:40కి ఎక్కి కూర్చున్నారు. మీరు కదులుతోంది కదా అనుకున్నారు, కదులుతుందని. మీకంటే పక్క ప్లాట్ఫారం మీద ఉండే బండి కదిలింది. మీకు ఏమనిపిస్తుంది అంటే మీ రైలే కదిలింది అనిపిస్తుంది.
ఆ కదిలింది గోదావరి ఎక్స్ప్రెస్, లేదు కాకినాడకి మనం వెడుతున్నాం, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పక్క ప్లాట్ఫారం మీద ఉన్న బండి కదిలింది, మన బండి కాదు. కానీ ఆ బండి కదులుతూ ఉంటే కిటికీలు అలా వెడుతుంటే మనమే కదులుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ భ్రాంతిని పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తామండి? మన బండి ఏమిటి, ఇది 12కి కదలాలి కదా, 11:40కి ఎలా కదులుతుంది అని అనుమానం వస్తే టైం చూసుకుంటాం, 11:40 అయింది, 12 అవలా, కదలకూడదు. కానీ కదులుతోంది కదా అని అనుమానం వచ్చి ఏం చేస్తాం? ఇటువైపు బండి చూడటం మానేసి ఇటువైపు ఉన్న ప్లాట్ఫారం చూస్తాం. ప్లాట్ఫారం చూడగానే అర్థమైంది మన రైలు కదలట్లేదు అని. అంచేత చంచలమైన రైలుని చూస్తే మన రైలు కదులుతుందో లేదో అర్థం కాల, నిశ్చలమైన ప్లాట్ఫారాన్ని చూడగానే మన రైలు కదలట్లేదని అర్థమైంది. మనస్సుని మీరు అలా వదిలేసినంతకాలం ఏమర్థం కాదు. దాన్ని పట్టుకుని నిగ్రహించినట్టయితే ఆత్మ మీద ఆధారపడితే మొత్తం అంతా అర్థమవుతుంది, మొత్తం అంతా అర్థమవుతుంది. చంచలమైన మనస్సును పట్టుకుని వేళ్లాడద్దు. అందుకే ఏముంటే శిష్యంతే కేవలం భావాక మనఃకల్పనయా స్వయం. నీ మనస్సు కల్పించిన కల్పన కారణంగా ఈ భావాలన్నీ ఊరగాయ కలిపినట్టు కలిపేసేసి ఏదో అయిపోయింది అనుకుంటే ఏం అవ్వలేదయా. కావలసిన వాళ్ళే ఎవరో వెళ్ళిపోయారమ్మా. విడాకులు దంపతులు ఈ గొడవలు పక్కనెట్టండి. పూర్వం వాళ్ళు ఇప్పటికీ చాలామంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాపురాలు చేసి హాయిగా ఉన్నారు. మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఇద్దరూ జీవితాంతం వియోగం లేకుండా ఉంటారని ఏమైనా గ్యారంటీ ఉందా? 70 దాటాకో 60 దాటాకో భగవంతుడు ఎవళ్ళో ఒకరిని ఇందులో తీసుకెళ్ళిపోతున్నాడా లేదా? అన్యోన్య ప్రేమే. వాళ్ళ మధ్యలో ఏం గొడవలేం లేవండి, ఆనందంగా ఉన్నారు, పిల్లలు స్థిరపడ్డారు, అన్నీ బాగున్నాయి అనుకుంటుంటే ఒక టిక్కెట్ మాయం ఎక్కడ, ఇక రెండో టిక్కెట్ గొడవ ఎక్కడ. పైగా అప్పుడు వియోగం భయించడం మరీ కష్టం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా 50 ఏళ్ళు దాటాక వియోగం వస్తే కష్టం. ఇంకా చెప్పాలంటే ఒక మగాడిగా చెబుతున్న మగాడికి మరీ కష్టం అమ్మ. ఎందుకంటే వీడు కాఫీ కాచుకునే యోగం కూడా లేదే. ఆడవాళ్ళు అయితే ఏదో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే వాళ్ళ వంట వాళ్ళు వండుకుని వాళ్ళ కాఫీ వాళ్ళు కాచుకుని ఏదో పడతారు. ఈ మగాడి పరిస్థితి ఏమిటంటే 60 ఏళ్ళకి భార్య పోతే ఇంతకంటే భ్రష్టుడు ఇంకొకళ్ళు లేడు ఇక్కడ. వీడు భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు. రెండోసారి కాఫీ కావాలి అడిగితే ఏమంటారో చచ్చిపోతూ ఉంటాడు ఇక్కడ. మా ఆవిడ ఉంటేనా, మా ఆవిడ ఏదో దొడ్డ ఎల్లాలి వెళ్ళిపోయింది. మరి ఆవిడ ఉన్నంతకాలం ఈయనకి సేవలు చేసింది, ఈయన ఉన్నంతకాలం ఆవిడ్ని ప్రేమించాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా వియోగం ఉందా లేదా? ఇంతకీ ఈ భార్య ఎప్పుడు వచ్చింది నీ జీవితంలోకి? ఈ భర్త ఎప్పుడు వచ్చాడు? 25 ఏళ్ళప్పుడు వచ్చాడు. అంతవరకు ఈ భార్య అనే ఆలోచన నీకు లేదు, భర్త అనే ఆలోచన నీకు లేదు. వచ్చి కలిసింది, వెళ్ళిపోయింది, అంతే కదా. నువ్వు కలుపుకోవడం వల్లే కలిసింది. ఏ బంధమైనా నువ్వు అంతగా కలుపుకోకుండా ఉంటే బాగానే ఉండేది. అది యోగ వాసిష్టం, అది యోగ వాసిష్టం. అంటే అందరం ప్రేమగానే ఉండాలి, అందరం ఇష్టపడుతూనే ఉండాలి. కర్తవ్యం ఏదో చెయ్యాలి, లోపల అంటుకోకుండా చూసుకోవాలి. విషయం లోపల అంటుకోవద్దు. బంధం ఎప్పుడు బంక కాకూడదు. తేనె చూడండి, తేనె తాగుతుంటే తేనె నాలుక మీద పడింది అనుకోండి పర్వాలేదు, అది తేనె. కానీ ఒంటి మీద పడితే బంక. ఒంటి మీద పడిన తర్వాత తుమ్మ జిగురైనా ఒకటే, తేనె అయినా ఒకటేనమ్మా. రెండు నీళ్ళెట్టి కడుక్కోవలసింది. పడింది తేనె కదండి అంటే కదా, అది కూడా బంకే. అంచేత బంధం ఎప్పుడు బంధంలా ఉండాలి, బంధుత్వం ఎప్పుడు బంధుత్వంలా ఉండాలి, కానీ బంధం కాకూడదు ఏదైనా సరే. ఎవ్వరి మీద, భార్య సహా, భర్త సహా, పిల్లలు సహా, సంపదలు సహా, ఇల్లు వాకిలి సహా, దేని మీద వెర్రి మమకారాన్ని పెంచుకోవద్దు. డూ యువర్ డ్యూటీ అండ్ రిమైన్ ది థింగ్ లెఫ్ట్ టు ది గాడ్. భగవంతుడికి వదిలేసాం, మన కర్తవ్యం మనం చేస్తాం, మిగిలిన విషయం వదిలేసాం అంతే లెక్క. అంతేగాని నేను ఎక్కడున్నా ఆవిడ ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారో పెట్టి వాళ్ళందరూ బాగానే ఉంటారు, వీడికి బీపీ వస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్న వాళ్ళ గురించి? అవసరమైతే ఒకసారి ఫోన్ చేయి, ఇంకా భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇవాళ. అంటే భావాలన్నీ మనం కలుపుతున్నాం. అప్పటికప్పుడు మనం ఏం చేయాలి? ఈ మనస్సు భావాలు మన కలుషితం చేయకుండా ఉండాలంటే ప్లాట్ఫారం కేసు చూసినట్టుగా నిశ్చలమైన ఆత్మతత్వంలో వెళ్ళిపోవాలి. ఎక్కడో ఒక చోట ఇంట్లో కూర్చోవాలి ప్రశాంతంగా, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట. ఈ చేతులు కట్టేయాలి, ఆ కాళ్ళు కట్టేయాలి, బుద్ధి కట్టేయాలి. శ్వాస ఒకటే మనకి తెలియకుండా నడుస్తూ ఉంటుంది. దృష్టి అంతా లోపల ఆత్మ మీద పెట్టాలి, నిశ్శబ్దం మీద పెట్టాలి, మౌనం మీద పెట్టాలి. నేను 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 అని ఎక్కడ స్ఫురిస్తోందో అక్కడ పెట్టాలి. ది ఎగ్జిస్టెన్స్, ఐ ఆమ్ దట్ అంటాడు నిసర్గదత్త మహారాజు. అలాగే ది ఎగ్జిస్టెన్స్, నేను అనే ఉనికి ఎక్కడ ఉందో అక్కడ నీ మనస్సును పెట్టేస్తే ఇక కదలకుండా ఉంటుంది. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచు. మళ్ళీ బయటకు వచ్చింది, మళ్ళీ పెట్టు, మళ్ళీ బయటకు వచ్చింది, మళ్ళీ పెట్టు. దానికి సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, అంతే తేడా. ఇటువంటి అభ్యాసం చాలా తీవ్రంగా చెయ్యాలి, ఏకాంతంగా చేయాలి. ఇది మళ్ళీ షో కోసం చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. చెప్పామంటే వాళ్ళు హడావుడి చేసేస్తారు అక్కడ.
అసలు 10 రోజులు జరిగేసరికి ఈయన గారే ఒక హడావుడు చేసేస్తాడు. 10 రోజులు బట్టి ధ్యానం చేస్తున్నాను, అసలు ఎలా ఉందంటే ఇదంతా ఎవడికో చెప్పాలని షో చేస్తున్నాడు ఈయన. ఎలా ఉందో ఊరుకోరాదా, ఎందుకు చెబుతున్నావు ఇక్కడ? ఇక అక్కడ నుంచి ఈయన ఒక స్వామీజీ అవుతాడు, కాళ్ళు చాపేసి కూర్చుంటాడు ఇక్కడ, అంతే. ఈయన ఏం చేశాడో ఎవరికి తెలియదు ఇక్కడ. ఈ ప్రదర్శనే మానుకోవాలి. అది ధ్యానం చేయి, శుభ్రంగా చేయి, వదిలేసి ఆ విషయాన్ని అక్కడ. అందుకని రైలు పట్టాల అర్థమైనా, ప్లాట్ఫారం అర్థమైనా విషయం అంతా అర్థమవుతుంది. పైగా ఈ మనస్సు ఎటువంటిది అంటే దాన్ని నువ్వు అనుసరించావంటే అడ్డగాడిది అయిపోతావు, అనుమానం ఏం లేదు. ఎక్కడి నుంచి చెబుతున్నాడు, న ప్రాప్నోతి క్వచిత్ కించితు, న ప్రాప్నోతి క్వచిత్ కించిత్ ప్రాప్తైరపి మనోరథైః, న ప్రాప్నోతి క్వచిత్ కించిత్ ప్రాప్తైరపి మనోరథైః, నాంత సంపూర్ణతామేతి కరండక ఇవాంబుభిః అంటున్నాడు వశిష్ఠుడు రామచంద్రమూర్తితో. న ప్రాప్నోతి క్వచిత్ కించిత్, ఎంత ధనం సంపాదించాకైనా సరే, ఏదో పదవికి అలంకరించి ప్రమాణ స్వీకారం చేశాకైనా సరే, ఏదో క్రికెట్ మ్యాచ్లోనో ఒలింపిక్స్లోనో బంగారు పథకం పొందాకైనా సరే, ఎంత ఆనందం నిజంగా పొందుతున్నామో గమనించండి. కేవలం ఒక్క క్షణం ఆనందం, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఒక ఆవిడికి రాగి పథకం వచ్చిందనుకోండి, ఆనందం ఉంటుందమ్మా. ఒలింపిక్స్ క్రీడల్లో కాపర పథకం, కాపర పథకం, కాపర పథకం అని ఇంటికి ఫోన్లు చేసి పేపర్లో రాసి, పేపర్లో వచ్చిన తన ఫోటో చూసుకున్న ఆనందం ఎంతసేపు మిగులుతుంది తెలుసా? మళ్ళీ వెండి పథకం కోసం పోటీ పడే వరకే మిగులుతుంది. వెంటనే పక్క వాళ్ళు ఏమంటారు, రాగి వచ్చింది సరే వెండి రావాలి, మృత్యు వచ్చే వరకు ఏదో ఒకటి రావాలని అంటూనే ఉంటారండి వీళ్ళు. ఈ జనం మాటలు పట్టించుకోకూడదు. ఎంత సాధించినా సరిపోదు, ఎంత సాధించినా సరిపోదు ఇక్కడ. ఇంకా అంటూనే ఉంటారు అలాగా. ఇంకా ఏదో పోనీ, ఇదేదో 25 ఏళ్ల కుర్రాళ్ళకుంటే పర్వాలేదు, 60 ఏళ్ల వాళ్ళు కూడా ఈ మధ్య కొత్త మాట మొదలెట్టారు. 60 ఏళ్ళు దాటాయంటే కొత్తగా జీవితం మొదలైంది. బుద్ధి లేదా మాట మాట్లాడడానికి? కొత్తగా మొదలైందా? రిటైర్ అయిన నోరు మూసుకుని ఇంటూ కూర్చోమని చెబితే కొత్తగా మొదలై ఇంకేం చేస్తావు అంటే ఇంకేదో దున్నేయాలి బయటికి వెళ్ళి. ఈయనకి లోపల కూర్చొని ధ్యానం చేయడం, యోగ వాసిష్టం చదువుకోవడం ఇష్టం లేదు. బయటికి వెళ్ళాలి, ఆ క్లబ్లో చేరాలి, ఈ క్లబ్లో చేరాలి, మనకి పేరు తెచ్చుకోవాలి. దీనికి అంతటికి ఏం పెట్టాలి? సోషల్ సర్వీస్ అని దొంగ నాటకం పేరు ఒకటి పెట్టాలి ఇక్కడ. అన్ని రకాల సోషల్ సర్వీసుల కంటే సెల్ఫ్ సర్వీస్, వాట్ ఈజ్ సెల్ఫ్ అనేది తెలుసుకోవడమే గొప్ప సర్వీస్ అండి. దాన్ని మించిన సర్వీసు లేదు ఎక్కడ. అన్ని సర్వీసులు పక్కనట్టే ఆత్మకి సేవ చేయండి చాలు. రమణ మహర్షి అదే చెబుతాడు. నాకేదో సమాజానికి సేవ చేయాలి ఉందండి అంటే, సమాజానికి సేవ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అన్నాడు. చాలా సూటైన ప్రశ్న, చాలా సూటైన ప్రశ్న. ఎవరికో సేవ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే మరి ఇతరులకు సేవ చేయడం కోసమే జీవితం అని గ్రంథాల్లో చెప్పింది పక్కనెట్టవయ్యా, నేను నిన్ను అడుగుతున్నా అన్నాడు ఆయన. ప్రతివాడు గ్రంథాల్లో చెప్పారు, గ్రంథాల్లో ఈయన ఏం చెబుతున్నాడో ఉండదు ఇక్కడ. ఈ గ్రంథం వదిలే, నీకు ఎందుకు అనిపిస్తుంది అసలు? అతను చెప్పలేదు. ఎవరైనా ఆలోచించండి, ఇతరులకు సేవ చేయాలని మనకు ఎందుకు అనిపిస్తుందండి? ఇతరులకు బాధ కలగగానే మనకెందుకు బాధ కలుగుతుందండి? వారిలో ఉన్నది మనలో ఉన్నది ఒక్కటే, అది ఆత్మ. అది ఆత్మ. అది నువ్వు తెలుసుకుంటే వారికి నువ్వేం చేయకల్లా నీ ద్వారా జరుగుతుంది, అభ్యంతరం లేదు. అంచేత సమస్త సోషల్ సర్వీసుల కంటే, సమాజ సేవల కంటే ఆత్మజ్ఞానం పొందడమే మనిషికి తక్షణ కర్తవ్యం. అది 10 ఏళ్లలోగా జరిగితే మంచిదే, అభ్యంతరం లేదు. ఎప్పుడు జరిగినా మంచిదే. అది పొందకుండా నువ్వేం చేసినా అహంకారం, గర్వం అవుతుంది తప్పితే నీకు మేలు చెయ్యదు. ఊళ్ళో విమర్శలు ఎక్కువ అవుతాయి. ఊరికే చేస్తాడేటి, రేపు రాజకీయాల్లో పాల్గొనడం కోసం చేశాడు, మొదలవుతుంది ఇక్కడ. నీకు రాజకీయం ఆలోచన లేకపోయినా సరే, నువ్వు చేసిన సేవ అంతా రాజకీయమైంది ఇక్కడ. ఈ ఊరికే మేకవన్నె పులిలాగా ఈ సేవాభాగ్యాలనే చర్మాలు కప్పుకోవలసిన అవసరం ముందు నువ్వు తెలుసుకున్నావా? అది ఫస్ట్ వెరీ థింగ్. నువ్వు తెలుసుకోకుండా ఏం చేసినా దండగే, అదే ముఖ్యం. ఎందుకంటే ఈ మనస్సు ఎంత నువ్వెంత చేసుకున్నా, నువ్వెంత కూడబెట్టినా ప్రాప్తైరపి మహాధనేకి 100 కోట్లు 200 కోట్లు 5,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా తృప్తిగా లేరమ్మా. తృప్తిగా లేరనడానికి లెక్క ఏమిటో తెలుసా? 14,000 కోట్లు బ్యాంక్ అప్పు ఎగ్గొట్టినవాడు విదేశాల్లో ఉన్నాడు వెళ్ళి, 9,000 కోట్లు ఎగ్గొట్టినవాడు మరొకడు విదేశాల్లో ఉన్నాడు.
మొత్తం మనమేమో పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో దాచుకుంటే ఈ బ్యాంకు వాళ్ళు మన సొమ్ము తీసుకెళ్ళి ఎగ్గొట్టే వాళ్ళందరికీ ఇస్తున్నారు. వాళ్ళకి ఈ నాయకులు ఎవరు వాళ్ళని ఈ దేశానికి తీసుకురాలేరు, అరెస్టు చేయలేరు. 9,000 కోట్లలో 9,000 రూపాయలు కూడా వాళ్ళ చేత తిరిగి కట్టించలేరు. బ్యాంకులు దివాళా తీస్తే మన పని శ్రీమద్ రమారమణ గోవిందో హరి. సంపాదించిన వాడెవడికి సంపద మీద తృప్తి ఉండదు. భోగాలు అనుభవించేవాడు ఎవడికి భోగం మీద తృప్తి ఉండదు. దురాశ ఉన్నవాడెవడికి ఆశ తీరడం అనేది ఉండదు. ఇవన్నీ నాకు అక్కర్లేదు అనుకున్నవాడు ఒక్కడికే జీవితంలో తృప్తి ఉంటుంది ఖచ్చితంగా. అది యోగ వాసిష్టం చెబుతున్నమాట. ఎందుకు ఎంత సంపాదిస్తున్నావు? ప్రాప్తైరపి మహాధనై, అంత ధనం సంపాదించావు, సంతృప్తిగా ఉన్నవా? మీరు కోటీశ్వరుడు లేని వాళ్ళు ఉంటే దయచేసి ఆలోచించుకోండి. లేదు మీకు తెలుసున్న వాళ్ళు ఉంటే చూడండి. ఎవ్వరూ కోటీశ్వరులు ఆనందంగా లేరమ్మా. పొద్దున్న 25 బిళ్ళలు, సాయంత్రం 25 బిళ్ళలు, చిన్నపిల్లలు పెప్పరమెంట్లు బిళ్ళలు మింగినట్టు మింగుతున్నారు. బీపీ కోటి, షుగర్ కోటి, ఫిగర్ కోటి, రెగర్ కోటి, ఎన్నింటికో డబ్బాలు పెట్టుకుని మింగు. ఎందుకు అంత నొప్పి ఎందుకండి? అన్ని బిళ్ళలు ఎందుకండి? అన్ని బిళ్ళలు ఎందుకండి? ఎందుకని? 100 కోట్లు ఎక్కడ దాచాలి? పంచంకిని దాచాం, కంచంకిని దాచాం, దాచడానికి చూడలేదు. ఇంకా ఎవడొచ్చేస్తాడో? ఎందుకు ఈ దాచడం? అసలు ఇవ్వవలసిన వాడికి ఇచ్చేసి కట్టవలసిన పన్ను ఏదో కట్టేస్తే దాచడం ఎందుకయ్యా? సంపాదించిన ప్రతి రూపాయి అది అక్రమమైన సక్రమమైన మనకి మన పిల్లలకి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందడానికి వీలేదనే దురాశే ఈ బిళ్ళలకు కారణం, అనుమానమే లేదు. ఇంత టెన్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆటో డ్రైవర్ నయం. సాయంత్రానికి ఆటోలు తోలుతాడు, 600 సంపాదిస్తాడు, 300 రెంట్ కట్టేస్తాడు, 200 శుభ్రంగా పీత్వా ఆగడానం పీత్వా వేసేస్తాడు శుభ్రంగా. 100 పట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇస్తాడు. పులుసుకో 2 చంపేస్తానంటాడు. వాళ్ళ ఆవిడ మహాపతివ్రత, వాడు చెప్పినట్టు ఉంటుంది. మనకంటే అదృష్టవంతుడు. మనం చెప్పినట్టు మన వాళ్ళు వినరు. చంపేస్తాను లేకపోతే అంటాడు. వాడు పులుసుకోరండి, వాడే నాకేస్తాడు మొత్తం అంతా. దీనికి అట్టిపెట్టి అయినా సరే వాడు శుభ్రంగా నొలక మంచం వేసేస్తాడు, లెగ్గాన్ లెక్కేసేస్తాడు. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడ అని ఓ పాట పాడతాడు. శుభ్రంగా పొద్దున లేచి మళ్ళీ ఆటో బాయ్ అని పోతాడు. 500 కోట్లు సంపాదించిన వాడికంటే ఆటో డ్రైవర్ ఆనందంగా ఉన్నాడమ్మా. ఆలోచించండి. ఇది చెబుతున్నాడు ఇక్కడ. నా ప్రాప్నోతి క్వచిత్ కించిత్. మనస్సు ఎలాంటిది అంటే క్వచిత్, ఎక్కడైనా సరే, కించిత్ ఏదైనా సరే, నా ప్రాప్నోతి పొందేది ఏం లేదు. ఎంత గొప్ప విజయం నువ్వు సాధించినప్పుడైనా సరే నీకు కలిగేది క్షణికమైన ఆనందమే. క్రీడలే లెక్క. ఇప్పుడు ఆ బుమ్రా గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, మొన్న అద్భుతమైన మ్యాచ్ ఆడారు బ్రహ్మాండంగా. అందరికీ తలో 10 కోట్లు 25 కోట్లు ఇచ్చేశారు, 125 కోట్లు ఇచ్చారు అందరికి కలిపి. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఆనందం వారం రోజుల్లో పోయింది. పత్రికల్లో రాశారు, టీవీలో ఇంటర్వ్యూలు పెట్టారు. ఇప్పుడు బుమ్రా గారి పని ఏమిటంటే ఓ ఇనపరాడ్డోటి పట్టుకున్నాడు. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూశాను నేను. దిస్ ఈజ్ స్ట్రాంగ్ అంటే ఈ ఇనపరాడ్డు పట్టుకున్నంత స్ట్రాంగ్గా నేను బంతి విసిరా అంటున్నాడు. ఎంత నిజమో మీకే తెలుసు. ఈ ఇనపరాడ్డు వాడి దగ్గర ఎన్ని కోట్లు కొట్టేస్తాడో కూడా మీకే తెలుసు. ఇనపరాడ్డుకి బుమ్రా ఎందుకండి? ఆయన బౌలింగ్ బాగా వేశాడు కాబట్టి. అంటే అడ్వర్టైజ్మెంట్లు, దీని ద్వారా డబ్బులు, దాని ద్వారా డబ్బులు మొత్తం వచ్చేస్తాయండి. ఇంత డబ్బులైనా ఇప్పుడు వాళ్ళ మీద టెన్షన్ ఏమిటో తెలుసా? మళ్ళీ క్రికెట్ మ్యాచ్ ఆడారనుకో, ఇదే బుమ్రా గారు క్యాచ్ పట్టుకోకపోతే ఏదో మోఖం ఆడు చూడు, మొన్న పట్టుకున్నట్టు ఈవేళ పట్టుకోవాలా, అయిపోయింది కామెంటరీ. మొన్న అద్భుతమైన ఆటగాడు ఈవేళ యథోమోహం అయిపోయాడు ఇక్కడ. అంచేత నువ్వు ఎంత ఘన విజయం సాధించినా పరంపరగా విజయాలు సాధించకపోతే లోకం నిన్ను విమర్శిస్తూనే ఉంటుంది, అనుమానం ఎలా. అంచేత విజయం సాధించినప్పుడు కుంగిపోక ఏదో అదో కళ అని వదిలేయి, అపజయం వచ్చినప్పుడు కూడా అదో కళ అని వదిలేయి. రెండిటికి సాక్షిభూతంగా ఉండు ఖచ్చితంగా. అపజయము కలే, విజయము కలే. మనం చేసేది మనం చేస్తాం, అంతవరకే. అంతే. అంతకు మించి మనస్సు ద్వారా మనం సాధించగలిగింది ఏమీ లేదు ఇక్కడ. న ప్రాప్తే న ప్రాప్తోపి క్వచిత్ న ప్రాప్నోతి క్వచిత్ కించిత్. ఎక్కడైనా సరే, ఏమాత్రమైనా సరే మనస్సుకు సంతుష్టి అనేది ఉండదుట. ఎలా ఉండదు? దానికి ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. నా అంత సంపూర్ణతామేతి. మనస్సు ఎప్పుడూ సంపూర్ణమైన ఆనందంతో ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? కరండక ఇవాంబుకి. కరండకము కరుగకము అంటారు దీన్ని. కరండకం అంటే అర్థం వెదురుతో అల్లిన బుట్ట. వెదురుతో అల్లిన బుట్టలో ఆకులు పెట్టుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు, నీకు ధైర్యం ఉంటే డబ్బులు కూడా పెట్టుకోవచ్చు, చాక్లెట్లు పెట్టుకోవచ్చు, మైసూరు పాకులు పెట్టుకోవచ్చు. కానీ నీళ్లు పోస్తావా అమాయకుడా?
వెదురుతో అల్లిన బుట్టలో నీళ్లు పోస్తే నీళ్లు ఉంటాయా? మొత్తం జారిపోతాయి. కరండకయివాంబుభగి, మనస్సు వెదుళ్లతో అల్లిన బుట్ట, తడకతో అల్లిన బుట్ట, దాంట్లో నీళ్లు పోయకూడదయ్యా. ఏదైనా ఘన పదార్థం పెట్టాలి. ఆ ఘనం ప్రజ్ఞాన ఘనం అయినటువంటి ఆత్మ పదార్థాన్ని అందులో పెడితే నిండి ఉంటుంది. నువ్వు నీళ్లు పోసావంటే నీళ్ళన్నీ జారిపోతాయి, బుట్ట ఖాళీ. మనస్సు అనే బుట్ట ఎప్పుడూ ఖాళీ. ఏం చెప్తూ ఉంటుంది అది? అది అయిపోయింది, ఇంకేదో పొందు, ఇంకేదో పొందు, ఇంకేదో పొందు, ఇంకేదో పొందు. ఎంతకాలం ఇది? ఎంతకాలం ఇది? మేము అష్టావధానాలు చేసినప్పుడు ఏమనేవారో తెలుసు? మీరు శతావధానం చేయాలండి, శతావధానం అన్నారు కదా అని అది కూడా చేశా. తర్వాత మీరు ద్విశతం చేయాలండి, 200 అంటూనే ఉంటారు, అది కూడా చేశా. సహస్రావధానం అది కూడా చేశా. తర్వాత కూడా ఇంకా ఏదో చేయాలన్నారు, మొత్తం చేయడం మానేశా. గొడవ లేకుండా సుఖంగా ఉన్నాను. 5 ఏళ్ళు అయింది నేను అవధానం చేయనని చెప్పాను నేను. ఇప్పుడు మనం కొత్తగా అవధానం చేసిన సహస్రావధానం అనే బిరుదు తప్పితే కొత్తగా వచ్చేది ఏం లేదు ఇక్కడ, ఆయాసం తప్ప. పైగా 5-6 ఏళ్ళుగా నా మనస్సు పూర్తి వేదాంత మార్గంలో ఉంది. ఇంకా ఇప్పుడు దత్తపదులు సమస్యలు, అలా అలా తలా కళ, రామాయణం మీద చెప్పండి, డ్రాయరు బనీను నెక్కరు చొక్కా, భారతం మీద చెప్పండి, ఈ కర్మ నాకు లేదు. ఇంకా ఓ పృచ్ఛకుల పేరు మీద కూర్చోవడం, మన ఏడిపించుకు తినడం, ఎదుగొచ్చిన గొడవలు ఇవన్నీ. అప్రస్తుత ప్రసంగం ఉండడం, అటమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ మొత్తం మానేశాను. 5 ఏళ్ళు నేను ప్రవచనం తప్ప ఇంకేం చెప్పను, ఇష్టమైతే పెట్టుకోలేదు. అయినా నెలంతా ఖాళీ ఉండలేదు. అదే భగవద్ అనుగ్రహం అంటే. మీరు ఏం చెబితే అదే కావాలి. మన మనస్సును మనమే అదుపులో పెట్టుకోవాలమ్మ. పద్యం అలడం మానేశాను నేను. పద్యం వెళ్ళి కూడా 5 ఏళ్ళు అయింది. సొంతంగా పద్యం అలలేదు. మళ్ళీ 5 ఏళ్ళు అయింది. అవధానం చేయడం మానేశాను. కేవలం ప్రవచనాలే చెబుతున్నాను. ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే చాలు ఇది వంటబట్టవలసిన జ్ఞానం ఇది. ఎన్ని అవధానాలు చేసినా, ఎన్ని కావ్యాలు రాసినా, నేనెవరో నాకు తెలియకపోతే నా జీవితం కూడా వృధా అయిపోయినట్టే లెక్క. అది ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యం, అవధానాల ద్వారా సాధ్యం కాదు అది. అందుకని మనస్సు ఎప్పటికీ సంతుష్టిగా ఉండదయ్యా. దాన్ని సంతృష్టిపరిచే ప్రయత్నం చెయ్యకు. ఖచ్చితంగా దాన్ని అతిక్రమించే ప్రయత్నం చేయి. మనస్సును దాటిపోవాలి. మనం వ్యతిరేకించొద్దు, మనస్సుతో ఘర్షణ పడద్దు, మనస్సును బలవంతంగా పట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం వల్ల ఏమిటి? దాటిపోవాలి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వదిలేయి వదిలేయి వదిలేయి, లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్. దాన్ని మళ్ళీ ఆలోచనతో పోషించకుండా ఉంటే చాలు, అప్పుడు ఖచ్చితంగా ఉండగలుగుతాం. అందుకే మనిషి అలా పోషించలేకపోవడం వల్లే జీవితంలో ఏ దశలోనూ ఆనందంగా ఉండలేకపోతున్నాడు. మనం అనుకుంటాం, ముసలాళ్ళని ఎవరినైనా మీరు పలకరించండి, పెద్దాళ్ళని, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉన్నావంటే ఏం చెబుతారండి? 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరైనా మీరు ఆనందంగా గడిపిన రోజులు చెప్పండి అంటే ఏమంటారో తెలుసా? మేరే ప్యారే బచ్పన్ అని బాల్యంలోకి వెళ్ళిపోతాడు ఆయన, జ్ఞాపకాల్లోకి. మా చిన్నతనంలో గొడవరలో కాలువ ఉండేది, కాలువలో చెరువులు ఈత కొట్టేవాళ్ళం, గేదె మీద చెట్లు ఎక్కేవాళ్ళం, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము అంటాడు. ఆ మాట బాలుండి చెప్పమనండి, వాళ్ళు ఆనందంగా ఉన్నామని. బాలుండి పిలిచి, ఏమయ్యా బాల్య దశలో నువ్వు ఆనందంగా ఉన్నావంటే బాలుడు ఏమంటాడో తెలుసా? ఆడుకోనివ్వట్లేదు, చంపేస్తున్నారు, చదువుని ఇక్కడ అస్తమానం పరీక్షలో, బాల్యం ఎవరో వచ్చేస్తే బాగుండు అనుకుంటాడు వాడు. మరి బాలుడికి ఆనందంగా లేని బాల్యం వృద్ధుడికి ఎందుకు ఆనందంగా ఉందండి? ఆశ్చర్యం కదా. వృద్ధుడికి వృద్ధత్వం నచ్చట్లేదు, బాలుడికి బాల్యత్వం నచ్చట్లేదు. వెరసి దుఃఖం ఎక్కడుందంటే మిత్రమా, నువ్వు ఉన్న స్థితి నీకు నచ్చట్లేదు, ఏదో కావాలని కోరుకుంటున్నావు, అక్కడుంది దుఃఖం అంతా. ఉన్న స్థితిని మెచ్చుకోగలిగితే, జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆస్వాదించగలిగితే, ముసలితనమైనా మంచిదే, చివరికి మరణమైనా మంచిది.